ఇంకా శాతకర్ణి 1 తర్వాత శాతకర్ణి 1 కొడుకు 4th రూలర్ ఎవరు? వేదసిరి. ఎవరు? వేదసిరి. ఓకే, ఈ వేదసిరికి ఇంకొక పేరు కూడా ఉంది. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పూర్ణోత్సుంగ. పూర్ణోత్సుంగుడు అనే బిరుదు కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒకసారి ఈ పేరే చూడండి, వేదసిరి అని ఉంది. వేదసిరి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ హీ ఈజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ వైదిక మత. అవునా? ఎవరు? ఇతను కాదు, శాతకర్ణి 1. ఎందుకంటే ఇతనికి పేరు పెట్టింది అతను కదా. శాతకర్ణి 1 వైదిక మతం ఫాలో అయ్యాడు అనడానికి మన దగ్గర మనం చెప్పే ప్రూఫ్స్ లో ఏంటి? ఆయన యజ్ఞాలు యాగాలు చేశాడు, డొనేషన్స్ చేశాడు, తర్వాత ఈవెన్ తన కొడుకుకి కూడా వేదసిరి అని పేరు పెట్టాడు. దట్ ఇండికేట్స్ దట్ హీ ఫాలోడ్ వైదిక రిలీజియన్ అన్లైక్ హిజ్ ఫాదర్. అంతేనా? శ్రీముఖుడే కదా వీళ్ళ నాన్న. శాతకర్ణి 1 నాన్న శ్రీముఖుడు కదా. కర్ణుడు ఇతనికి బాబాయ్ అవుతాడు. అవునా కాదా? సో ఈవెన్ దో శ్రీముఖ ఫాలోడ్ జైనిజం, ఇతను మాత్రం ఏ మతం ఫాలో అయ్యాడు? వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. అండ్ ఈవెన్ హీ నేమ్డ్ హిస్ సన్ యాజ్ వేదసిరి. అండ్ ఈ వేదసిరి ఎవరు అని అంటే శాతకర్ణి 1కి తర్వాత దేవి నాగానిక వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు. అవునా? వీళ్ళిద్దరి సన్నే వేదసిరి. ఎస్ ఆర్ నాట్? ఇప్పుడు ఈ వేదసిరి గురించి ఇందాక నేను ఒక పాయింట్ నేను తర్వాత చెప్తాను అన్నానే. ఆ పాయింట్ ఏంటి అంటే నథింగ్, సింపుల్, ఒకటే ఒక పాయింట్. మనము నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకున్నామా? ఎవరు వేశారు దీన్ని? దేవి నాగానిక వేదసిరికి ఏమవుతుంది? మదర్ కదా. ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో దేవి నాగానిక ఎవరెవరి గురించి చెప్పింది? మీకు తెలిసి ఎవరెవరి గురించి చెప్పింది చెప్పండి పేర్లు. శాతకర్ణి 1 ఇది మెయిన్, వాళ్ళ హస్బెండ్ గురించి. పనిలో పని ఏం చెప్పింది? శ్రీముఖ గురించి చెప్పింది కదా. అండ్ ఇంకిద్దరి గురించి కూడా చెప్పింది. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి ఈ నాగానిక వాళ్ళ ఫాదర్ ఎవరు? త్రణకైరో గురించి. అండ్ ఈ నాగానిక యొక్క సన్ ఎవరు? వేదసిరి. వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పింది. అంటే వాళ్ళ ఫాదర్ ఇన్ లా, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ సన్, మొత్తం 4 గురించి చెప్పింది ఈమె దేవి నాగానిక. ఇందులో నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ లో. సో నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ us ఇన్ఫర్మేషన్ అబౌట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ 4 గురించి ఇస్తుంది. ఇక్కడ దేవి నాగానిక వాళ్ళ ఫాదర్ గురించి చెప్తూ ఏమని రెఫర్ చేసింది వాళ్ళ ఫాదర్ ని అని అంటే, శ్రీముఖ గురించి ఏమని చెప్పింది చెప్పండి? రాయసిముఖ అనిందా? రాయసిముఖ శాతవాహన సిరిమతో అనింది కదా. అవునా కాదా? అట్లా వాళ్ళ ఫాదర్ త్రణకైరోని షీ రెఫర్ టు యాజ్ మహారథి. ఏమనింది? మహారథి త్రణకైరో అనింది. ఇక్కడ వి నీడ్ టు సీ దిస్ మహారథి అని ఎందుకు అనింది అంటే, యాక్చువల్ గా ఇది ఒక ఆర్మీ టైటిల్. ఏం టైటిల్ ఇది? ఆర్మీ టైటిల్. అంటే ఇప్పుడు మనము కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్ అట్లా అంటాం చూడండి.
మేజర్ జనరల్ అట్లా అంటామే, అట్లాంటి ఒక ఆర్మీ టైటిల్ ఈ మహారథి అనేది. యాక్చువల్ గా హౌ మచ్ వాళ్ళు ఎంతెంత ఆర్మీని మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎంతెంత ఆర్మీని కంట్రోల్ చేస్తారు ఒక మనిషి అనే దాన్ని బట్టి వాళ్ళకి ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ రథి అని ఉంటారు, రథి లేదా రథ, రథ లేదా రథి, అధిరథ, రథ, అధిరథ, మహారథ, ఇట్లా ఉంటారనమాట. సో రథులు, అధిరథులు, మహారథులు. మామూలుగా జనరల్ గా మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏదైనా జరుగుతుంటాయి, దాంట్లో ఎవరెవరు వస్తున్నారు అంటే అతిరథ మహారథులు వస్తున్నారు అట్లా అంటారనమాట. ఇట్స్ అ యూజువల్ టర్మ్ అది. అంటే ఎవరైనా గ్రేట్ పీపుల్, గొప్ప వాళ్ళు వస్తున్నారు అని అనాల్సి వచ్చినప్పుడు జనరల్ గా తెలుగులో చాలా నార్మల్ గా వాడిస్తారు ఆ మాట. ఏమని? అతిరథ మహారథులందరూ వస్తున్నారంట ఆ ఫంక్షన్ కి, ఆ ప్రోగ్రామ్ కి, అట్లా అంటారు. ఓకే, సో అట్లా అంటే అతిరథ మహారథులు అంటే ఇంకా టాప్ మోస్ట్ అన్నమాట వాళ్ళు. సో వీళ్ళ నాన్న త్రణకైరో ఈ మహారథి అనే పదవిని హెల్డ్ చేశాడు. అంటే యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏం జరిగిందని చెప్పుకోవాలి మనము అంటే, ఈ శాతకర్ణి 1 ఉన్నాడు కదా, శాతకర్ణి 1 ఆర్మీ ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడానికి హెల్ప్ కోసం అని చెప్పి త్రణకైరో యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాడు. అవునా? మ్యూట్ చేసుకోండి. ఈ త్రణకైరో మహారథి అనే పదవిలో ఉన్నాడు. అండ్ యాక్చువల్ గా ఈ మహారథులు ఫ్యూడేటరీస్ గా కూడా ఉంటారు శాతవాహనాస్ కింద. సో ఇట్లాంటి వాళ్ళతో మంచి రిలేషన్, మ్యాట్రిమోనియల్ అలయన్స్ పెట్టుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, యుద్ధాలలో వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, ప్లస్ టోటల్ గా మిగతా ఫ్యూడేటరీస్ ని కంట్రోల్ చేయడానికి కానీ ఇంకా వేరే వాటిని ఆక్యుపై చేసుకోవడానికి కానీ లాయల్ గా ఉంటూ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో హీ మెయింటైన్డ్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ దిస్ మహారథి త్రణకైరో. వాళ్ళ కూతురు నాగానికని పెళ్లి చేసుకొని అట్లా మంచిగా వాళ్ళతో ఉన్నాడు అనమాట శాతకర్ణి 1. ఓకే, సో త్రణకైరో గురించి నానఘాట్ ఇన్స్క్రిప్షన్ లో దేవి నాగానిక ఏమని మెన్షన్ చేసింది? వాట్ టైటిల్ షీ రెఫర్డ్ టు? ఏమని చెప్పింది? మహారథి త్రణకైరో అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ 5th కింగ్ శాతకర్ణి 2. యాక్చువల్ గా 5th కాదు 6th అవుతాడు. 5th ఎవరని చెప్పాను? 5th వచ్చేసి స్కందస్తంభి. బట్ ఈ స్కందస్తంభి గురించి మనకేం అవసరం లేదు. సో వీఆర్ జంపింగ్ టు 6th one, శాతకర్ణి 2. ఓకేనా? శాతకర్ణి 2. శాతకర్ణి 2 అనగానే మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంటి? గ్రేటెస్ట్ రూలర్. గ్రేటెస్ట్ గౌతమి పుత్ర కదా, ఎక్కువ కాలం పరిపాలిస్తాడు. హీ రూల్డ్ ఫర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. టోటల్ గా శాతవాహనాస్ ఎన్నేళ్ళు రూల్ చేశారు? 476 ఇయర్స్. ఎంతమంది కింగ్స్? 30 కింగ్స్. అంటే యావరేజ్ గా ఏమని చెప్పచ్చు, ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అనుకోవచ్చా ఒక్కొక్కరు? కానీ శాతకర్ణి 2 హీ రూల్డ్ ఫర్ శాతకర్ణి 2 రూల్డ్ ఫర్
56 ఇయర్స్. ఎన్నేళ్ళు రూల్ చేశాడు? 56 ఇయర్స్ రూల్ చేయడం జరిగిందనమాట. ఓకే, క్లియరా? Yes, ma'am. ఓకే, సో శాతకర్ణి 2 ruled for how many years? 56 years. 56 years. 56 ఇయర్స్. ఇప్పుడు ఊరికే జస్ట్ గుడ్డి గుర్తు కోసం మీకు చెప్తున్నాను. యాజ్ హీ రూల్డ్ ఫర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఎక్కువ యుద్ధాలు కూడా జరుగుతాయి కదా, అవును మేడం. అవునా? అండ్ శాతవాహనుల యొక్క ఆర్క్ రైవల్స్ అంటారు చూడండి, ఐడియా ఉందా? బద్ధ శత్రువులు అంటారే, మామూలుగా వింటూ ఉంటాం కదా, వాళ్ళకి బద్ధ శత్రువులు అంట వాళ్ళిద్దరు అని. సో అట్లా శాతవాహనుల యొక్క బద్ధ శత్రువులు ఎవరు అని అంటే శాకాస్. ఎవరు? Shakas. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా తర్వాత మొత్తం వీళ్ళతో గొడవలే. శకులకు శాతవాహనులకు మధ్య రైవల్రీ అనేది స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతకర్ణి 2. rivalry with the Sakas started during his time. ఎవరి టైంలో? శాతకర్ణి 2 టైంలో. ఓకేనా? ఓకే. ఎందుకు మొదలైంది అని అంటే సాకాస్ కంట్రోల్లో ఉన్న సాకాస్ నుండి he occupied మాల్వా రీజియన్. ఏ రీజియన్ ని? మాల్వా ప్లాట్యూ ఉంది చూడండి, ఈ మాల్వా ప్లాట్యూ రీజియన్ ని ఆక్యుపై చేసుకున్నాడు శాతకర్ణి 2. సో విత్ దట్ సాకాస్ కి శాతవాహనాస్ కి మధ్య రైవల్రీ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. ఎవరెవరు? శకులు, శాతవాహనులు. ఓకేనా? కానీ దీంట్లో మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఉంది. ఏంటది అనంటే ఈ శాకాస్ అన్నామే శకులు, దీంట్లో ఈ శకులు అనే దాంట్లో 2 డైనాసిటీస్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, శకులలో ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయి? 2 dynasties. 2 వంశం వాళ్ళు ఉన్నారనమాట, 2 వంశాల వాళ్ళు ఉన్నారు. ఒకరు వచ్చేసి షహరాట వంశం, షహరాట. రెండోది వచ్చేసి కర్దమాంక. ఒకరెవరు? షహరాట. కర్దమాంక. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఒక్క సెకండ్. షహరాట వంశం వాళ్ళు ఒకరు, కర్దమాంక వంశం వాళ్ళు ఒకరు. అయితే ఈ శాతవాహనులకు శకులకు పడదన్నాం కదా, కానీ ఆ పడకపోవడము ఇద్దరితో కాదు. యాక్చువల్లీ శాతవాహనాస్ రైవల్రీ వచ్చేసి షహరాట వాళ్లతోనే, శాతవాహనాస్ కర్దమాంక వాళ్లతో అలయన్స్లు పెట్టుకున్నారు. ఓకే, ఈ 2 వంశ డైనాసిటీస్ లో ఇద్దరు శకులే, కానీ షహరాట వంశం వాళ్ళేమో శత్రువులు, కర్దమాంక వంశం వాళ్ళేమో ఫ్రెండ్స్. అర్థమవుతుందా? Yes, ma'am. వీళ్ళల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు. షహరాట వంశం అంటే ద నేమ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ నహపాణ. ఒకటి పేరు గుర్తుపెట్టుకోండి, క్షరాట కింగ్ నహపాణ. ఏం పేరు? నహపాణ. అండ్ కర్దమాంక వంశంలో ద నేమ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ రుద్రదమన.
రుద్ర దమన. ఇవి ఇప్పుడే అవసరం లేదు, తర్వాత ఎప్పుడో వస్తాయి, అప్పుడు గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. క్షహరాట వంశంలో గ్రేటెస్ట్ వచ్చేసి నహపాణ. కర్దమాంక వంశంలో గ్రేటెస్ట్ వచ్చేసి రుద్రదమన. రుద్రదమన. ఇప్పుడు శాతవాహనులు ఎవరికి శత్రువులు, ఎవరితోటి వీళ్ళకి పడదు? క్షహరాట వాళ్ళతో. బట్ దే మెయింటైన్ గుడ్ అలయన్సెస్ విత్ కర్దమాంక. ఓకేనా? సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకొని ఉండండి. వీళ్ళతోటి యుద్ధాలు, శకులతోటి యుద్ధాలు ఏ శాతవాహన కింగ్ టైంలో స్టార్ట్ అయ్యాయి? శాతకర్ణి 2. శాతకర్ణి 2 టైంలో స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇతని టైంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, సాంచి స్తూప ఉంది కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. సాంచి స్తూప. సో ఈ సాంచి స్తూపాకి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. దక్షిణ తోరణం. సాంచి స్తూప ఐడియా ఉందా ఎట్లుంటదని? రఫ్ గా ఊరికే ఇట్లా ఉంటది కదా, ఇట్లా సంథింగ్ లైక్ దిస్, ఇట్లా ఇగ్లూ టైప్ లో అట్లా ఉంటదా? ఇది కదా స్తూప అంటే. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, రఫ్ గా చెప్తున్నా, ఊరికే ఇట్లా ఉంటది కదా స్తూప అంటే. ఇట్లుందనుకోండి, వాటికి తోరణాలు అని ఇట్లుంటాయి, 4 sides 4 entrances లాగా. ఇట్లా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా ఇట్లా 4 sides 4 ఎంట్రన్స్ లాగా ఉంటాయి అన్నమాట, 4 పక్కల. ఇది అంటే దాని మీద ఉండదు, ఇట్లా వెనక సైడ్ నుంచి కూడా రావడానికి అన్నట్టు. సో వీటిల్లో దక్షిణ తోరణం, దక్షిణ అంటే ఇక్కడ వస్తుంది కదా, దక్షిణ తోరణాన్ని నిర్మించిండేది ఎవరు అంటే సాంచి స్తూపాకి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన కింగ్ ఎవరు? శాతకర్ణి 2. శాతకర్ణి 2. ఇది కూడా జస్ట్ ఊరికే గుర్తులాగా పెట్టుకోండి. ఆయన ఎక్కువ ఏళ్ళు రూల్ చేశాడు కదా, సో హీ హావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? చాలా టైం ఉండే కాబట్టి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. చాలా ఎక్కువ రోజులు రూల్ చేశాడు కాబట్టి యుద్ధాలు ఎక్కువ జరిగాయి. అంటే అక్కడ పాయింట్ ఏంటి, శకులతోటి యుద్ధాలు స్టార్ట్ అయిండేది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతకర్ణి 2. ఓకేనా? అండ్ ఈతనికి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ కన్నా ముందు ఇతని టైంలో ఇతను ఇష్యూ చేసిన ఒక ఇన్స్క్రిప్షన్ వచ్చేసి బిల్సా ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? బిల్సా ఇన్స్క్రిప్షన్ టెల్స్ అబౌట్ హిస్ విక్టరీస్. ఇతను సాధించిన విజయాలన్నిటి గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏది? బిల్సా ఇన్స్క్రిప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇతనికి ఉన్న టైటిల్, ఒకటే ఒక టైటిల్ ఉంది, రాజన్యశ్రీ శాతకర్ణి. ఏం టైటిల్? రాజన్యశ్రీ శాతకర్ణి. ఇది సాంస్క్రిట్ లాగా ఉంది కదా రాజన్యశ్రీ శాతకర్ణి అనేది. యాక్చువల్ గా దీని ప్రాకృత్ ఫామ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ తెలుగులో రాస్తున్నాను చూడండి, రణోసిరి శతకనిక. రణోసిరి శతకనిక. రణోసిరి అంటే రాజన్యశ్రీ అనే దానికి ప్రాకృత్ ఫామ్ రణోసిరి, శాతకర్ణికి ప్రాకృత్ ఫామ్ శతకనిక. ఓకే, రణోసిరి శతకనిక అనేది ఎవరి టైటిల్ అన్నా, రాజన్యశ్రీ శాతకర్ణి అనేది ఎవరి టైటిల్ అన్నా ఎవరి పేరు పెట్టాలి మనము? శాతకర్ణి 2. సో ఇప్పుడు చెప్పండి, శాతకర్ణి 2 6th కింగ్. శాతకర్ణి 2 అనగానే షార్ట్ నోట్స్ చెప్పండి, ఏమేం రావాలి? లాంగెస్ట్ రూలర్, హైయెస్ట్ ఇయర్స్ అనేది ఫస్ట్ రావాలి, అంతేనా? ఎన్నేళ్ళు? 56 ఇయర్స్. హైయెస్ట్ ఇయర్ రూల్ చేశాడు కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏం గుర్తు రావాలి మీకు? కన్స్ట్రక్టెడ్ సంచి స్తూప.
rivalry with Shakas started. ఓకే, షాకాస్ లో మళ్ళీ ఎవరితోటి? షహరాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? సాంచి స్తూప దక్షిణ తోరణం. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ బిల్సా ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ టైటిల్ రాజన్యశ్రీ శాతకర్ణి. అంతే, ఫినిష్. ఓకేనా? సో ఇంకా షార్ట్ కట్ నెక్స్ట్ డివిజన్ లో ఇంకా షార్ట్ కట్ ఏం రాయాలి? 56 years షాకాస్ తో రైవల్రీ, షాకాస్ రైవల్రీ, సాంచీకి డిటి, బిల్సా, రాజన్యశ్రీ శాతకర్ణి. అంతే, అయిందా? సో ఇది శాతకర్ణి 2. ఇంతే ఉండాలి రివిజన్. అర్థమవుతుందా? చేస్తున్నారు ఎట్లా నోట్స్? ఇంకా నెక్స్ట్ ఇతను 6th తర్వాత మిగతా వాళ్ళందరూ కొంచెం అవసరం లేని రూలర్స్ చెప్పాను కదా. లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కంద స్వాతి, చాలా మంది వచ్చారు కదా, వాళ్ళందరూ అక్కర్లేదు. నెక్స్ట్ వి డైరెక్ట్లీ జంప్ టు ద 13th రూలర్, 13th కింగ్. ఎవరు? 13th కింగ్ మర్చిపోయారా పేరు? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి. ఓకే, కుంతల శాతకర్ణి అనగానే ఏం గుర్తు రావాలి మనకి? అఫీషియల్ లాంగ్వేజ్ ఏమైంది? ప్రాకృత నుండి సాంస్క్రిట్ కి మారింది. అంతేనా? అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత నుంచి సాంస్క్రిట్ కి మారింది. అవునా కాదా? ఈ మారే దాని వెనకల ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీతోనే ఇతని దగ్గర ఎవరెవరు ఉంటారు, ఏంటి మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. ఏంటది అనంటే, ఈ కుంతల శాతకర్ణికి ఒక వైఫ్ ఉంది. కుంతల శాతకర్ణికి ఒక వైఫ్ ఉంది. ఆమె పేరు మలయవతి. ఆమె పేరు మలయవతి. యాక్చువల్గా ఏంటంటే, ఈ మలయవతికి సంస్కృతం చాలా బాగా వచ్చు. మన కుంతల శాతకర్ణికి అసలు రాదు. కుంతల శాతకర్ణికి ఏం రాదంటున్నాం? సాంస్క్రిట్ రాదు. కానీ ఆయన టైంలోనే అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అయింది. ఎట్లా అయింది అనేదే ఇప్పుడు మన స్టోరీ. కుంతల శాతకర్ణికి సంస్కృతం అసలు రాదు, మలయవతికేమో సూపర్ గా వచ్చు. అయితే ఏమైంది, వీళ్ళిద్దరూ ఒకసారి ఏదో అట్లా బయటికి వెళ్ళి కొంచెం ఏదో ఎంజాయ్ చేస్తున్న టైంలో, ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ మలయవతి సాంస్క్రిట్ లో కుంతల శాతకర్ణితో ఏదో చెప్పింది. సంథింగ్ షీ టోల్డ్. అది ఈయనకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే, నేను చెప్పిండే నీకు అర్థం కాలేదా అని ఈమె నవ్వింది. నీకు అది కూడా రాదా అని కుంతల శాతకర్ణిని ఏడిపించింది, ఎక్కిరిచ్చింది. అప్పుడు ఈ మలయవతి పక్కన అటెండెంట్స్ లాగా ఉంటారు కదా, చెలికెత్తల్లాగా రాణులకి ఉంటారా, వాళ్ళందరూ కూడా చూసి నవ్వారు కుంతల శాతకర్ణిని చూసి. అరే, రాజుకి ఇది కూడా రాదా, మా రాణికే బాగొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మన కుంతల శాతకర్ణి హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి రాజ్యసభకు వచ్చాడు. వచ్చి అక్కడ ఆయన సభలో కవులు ఉంటారు కదా, గొప్ప గొప్ప పండితులు ఉంటారు కదా, మంత్రులు, పండితులు, వాళ్ళందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఏమని అనంటే, నాకు
ఎవరైతే 6 months లో నాకు ఎవరైతే సాంస్క్రిట్ నేర్పిస్తారో వాళ్ళని నేను ఇంతవరకు ఎవరు చూడనంతగా సన్మానిస్తాను, వాళ్ళకి కావాల్సినది వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఎవరు? కుంతల శాతకర్ణి. శాతకర్ణి. ఇప్పుడు ఆ రాజసభలో ఇద్దరున్నారు. ఒక ఆయన వచ్చేసి గుణాఢ్యుడు, ఇంకొక ఆయన వచ్చేసి సర్వవర్మ, మూడో ఆయన వాత్సాయన. వీళ్ళు ముగ్గురున్నారు ఈ కుంతల శాతకర్ణి కోర్ట్ పోయట్స్. వీళ్ళు కుంతల శాతకర్ణి కోర్ట్ పోయట్స్ ఎవరెవరు? గుణాఢ్య, సర్వవర్మ, వాత్సాయన. వీళ్ళల్లో ముందు ఈ వాత్సాయన అని చూద్దాము. ఈ వాత్సాయన ఏం రాశాడు అని అంటే కామసూత్ర అండ్ న్యాయ భాష్య. కామసూత్ర అండ్ న్యాయ భాష్య, దీస్ 2 books were written by వాత్సాయన. ఈయన ఇవి 2 రాశాడు. వీటిల్లో మళ్ళీ 1 second. ఈ కామసూత్ర అనే దాని ద్వారా మనకి శాతవాహన కాలం నాటి సొసైటల్ కండిషన్స్ తెలుస్తున్నాయి. ఏం తెలుస్తున్నాయి? సొసైటల్ కండిషన్స్ అంటే ఆ కాలంలో సొసైటీ ఎట్లా ఉండింది ఏంటి అనే విషయము we can get to know with the book Kamasutra written by వాత్సాయన. సో వాత్సాయన ఈ బుక్ ను రాయడం జరిగింది. దిస్ బుక్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. ఎందులో రాశాడు ఈయన? సాంస్క్రిట్. బోత్ న్యాయ భాష్యము కామసూత్ర 2 కూడా ఈయన సాంస్క్రిట్ లోనే రాశాడు. అండ్ ఇప్పుడు మనకు కుంతల శాతకర్ణి దగ్గరికి వచ్చేద్దాం. ఈ వాత్సాయన కాసేపు పక్కన పెట్టండి. ఈ కుంతల శాతకర్ణి ఛాలెంజ్ చేశాడు కదా 6 నెలల్లో నాకు ఎవరైనా నేర్పించగలరా అని. ఈ ఛాలెంజ్ లో ఈ వాత్సాయన ఏం ఇన్వాల్వ్ అవ్వాల. సైలెంట్ గా ఆయన పని ఆయన చూసుకున్నాడు, విన్నాడు, ఓకే పోని వదిలేశాడు. ఆయనంతకు ఆయన ఈ 2 బుక్కులు రాసుకున్నాడు. దాంట్లో కామసూత్ర ద్వారా మనకి శాతవాహన కాలం నాటి సొసైటల్ కండిషన్స్ తెలుస్తున్నాయి. సో డన్ విత్ వాత్సాయన. ఇంకా మిగిలిండేది ఎవరు? గుణాఢ్యుడు ఒకడు, సర్వవర్మ ఒకడు. ఇప్పుడు ఈ కుంతల శాతకర్ణి చేసిన ఛాలెంజ్ కు వీళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు. ఓకే, వాళ్ళల్లో గుణాఢ్యుడు ఏమన్నాడు అనంటే సంస్కృతం అంటే అంత ఆషామాషి కాదు, 6 నెలల్లో నువ్వు నేర్చుకోలేవు రాజా, అది కాని పని అన్నాడు. ఎవరు? గుణాఢ్యుడు. కానీ సర్వవర్మ ఏమన్నాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను రాజుకు 6 నెలల్లో సంస్కృతంని నేర్పిస్తా అన్నాడు. ఎవరు? సర్వవర్మ. సో ఇప్పుడు ఎవరెవరి మధ్య ఇది బెట్ లాగా అయింది? గుణాఢ్య వర్సెస్ సర్వవర్మ అయిందనమాట. నేర్పిస్తాను అన్నది ఎవరు? సర్వవర్మ. నేర్చుకోలేవు అన్నది ఎవరు? గుణాఢ్య. సో గుణాఢ్య నేర్చుకోలేడు అని అంటున్నాడు. అంటే ఈయన ప్రాకృతే ఈజీ అని నమ్ముతున్నవాడు, అంతేనా? గుణాఢ్య ప్రాకృతం ఈజీ, సంస్కృతం కష్టం అంటున్నాడు, అవునా కాదా? సో గుణాఢ్యుడు ప్రాకృతంలో he wrote a book called బృహత్ కథ. ఇది ఎగ్జామ్ లో ఎన్నిసార్లు వచ్చిందో నేను చెప్పలేను, అసలు అంత ఇంపార్టెంట్. హూ రోట్ ద బుక్ బృహత్ కథ? గుణాఢ్య. ఈ పాయింట్ తెలియని ఏపీ హిస్టరీ చదివే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బృహత్ కథ రాసింది ఎవరు? గుణాఢ్యుడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు?
ఏ సంస్కృత్ లాంగ్వేజ్ లో ప్రాకృత్. రాశాడు? ప్రాకృతంలో రాయడం జరిగింది. దేంట్లో రాశాడు? ప్రాకృత్. ప్రాకృతిలో. గుణాఢ్యుడు ప్రాకృతంలో బృహత్ కథ అని రాశాడు. మరి సంస్కృతం నేర్పిస్తానని ఛాలెంజ్ చేసిండేది ఎవరు? సర్వవర్మ సర్వవర్మ. ఈ సర్వవర్మ మరి ఊరికే ఛాలెంజ్ చేస్తే సరిపోతుందా? కుంతల శాతకానికి ఎట్లో ఒకట్లా 6 నెలల్లో నేర్పియాలి కదా. సో టు మేక్ ఇట్ ఈజీ, సర్వవర్మ ఒక బుక్ రాశాడు, దట్ ఈస్ కాతంత్ర వ్యాకరణం. ఏం బుక్? స్వాతంత్ర గద్య వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం. వ్యాకరణం. వ్యాకరణం అంటే ఐడియా ఉంది కదా, గ్రామర్. వ్యాకరణం అంటే గ్రామర్. సో ఇతను సాంస్క్రిట్ నేర్పియాలి అనుకున్నాడు కాబట్టి సాంస్క్రిట్ లోనే ఈ బుక్ రాశాడు. ఓకే, సర్వవర్మ సాంస్క్రిట్ లో కాతంత్ర వ్యాకరణం అనే గ్రామర్ బుక్ ని రాశాడు. ఏం గ్రామర్ ఇది? సాంస్క్రిట్ గ్రామర్. ఎందుకు? అంత పెద్ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని నేర్పడానికి నేను సింప్లిఫై చేసి నీకు గ్రామర్ తయారు చేసి నేను నీకు 6 నెలల్లో నేర్పిస్తాను అని చెప్పి సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ రిలేటెడ్ బుక్ ని రాసి మన కుంతల శాతకర్ణికి ఛాలెంజ్ చేసిన విధంగానే 6 months లో కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ అద్భుతంగా నేర్పించడం జరిగింది. ఓకే, సో ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు? సర్వవర్మ. ఎవరు గెలిచారు ఛాలెంజ్ లో? గుణాఢ్యుడా సర్వవర్మనా? సర్వవర్మ. సర్వవర్మ గెలిచాడు. మరి ఇప్పుడు గుణాఢ్యుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఇంకా ఈ సర్వవర్మ కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ నేర్పించిన తర్వాత ఈ కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ అంటే ఎంత పిచ్చి అయిపోయింది అని అంటే, ఆయన అప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ని ప్రాకృతి నుంచి దేనికి మార్చాడు? సంస్కృత్. సాంస్క్రిట్ కి మార్చాడు. సో ఇంత బాగుందా సాంస్క్రిట్, కాబట్టి మన అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిటే పెట్టేయండి అని చెప్పి మార్చడం జరిగింది. సో అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి కుంతల శాతకర్ణి ఏది విన్నా సాంస్క్రిటే, ఏది మాట్లాడినా సాంస్క్రిటే, ఎవరన్నా ఏదన్నా రాయాలన్నా నువ్వు సాంస్క్రిట్ లోనే రాయి ఇట్లా అని అనేవాడు. ఇట్లా అయిన తర్వాత మన గుణాఢ్యుడు పాపం ప్రాకృతంలో బృహత్ కథను రాస్తున్నాడు కదా, అది కంప్లీట్ చేసి తీసుకొని పోయి కుంతల శాతకర్ణికి ఇచ్చాడు. దేన్ని? బృహత్ కథ. ఓకే, ఈ బృహత్ కథ అనేది యాక్చువల్ గా 7,000 శ్లోకాలతో రాయబడిన ఒక బుక్. 7,000 శ్లోకాస్ ఉంటుంది. పేరులోనే ఉంది కదా బృహత్ కథ. బృహత్ మీన్స్ గ్రేట్ అని, బిగ్ అని. వాల్యూమినస్ అంటాం చూడండి, పెద్దది అట్లా. సో అట్లా బృహత్ అంటే. సో పేరుకు తగినట్టు 7,000 శ్లోకాలతో రాశాడు ఈయన బృహత్ కథ అని. ఎవరు? గుణాఢ్యుడు. సో ఈ గుణాఢ్యుడు ప్రాకృతంలో ఈ బుక్ రాసుకొని పోయి కుంతల శాతకర్ణికి ఇస్తే కుంతల శాతకర్ణి చిచి ఇది ప్రాకృతిలో రాసావు, ఇప్పుడు నేనంతా సాంస్క్రిటే, నాకు ఇది వద్దు పో అన్నాడు. అప్పుడు అవమానపడిన గుణాఢ్యుడు ఈయన కొళ్ళు మండింది. సో ఈయన నేను నీ రాజ్యంలోనే ఉండను, నాకు జరిగిన అవమానం ఇంకా చాలు, ఒక పక్క సర్వవర్మతో ఓడిపోయాను, ఇంకో పక్క నువ్వు నా బుక్కే వద్దన్నావు కదా అని చెప్పి ఈయన రాజ్యమే వదిలిపెట్టి వెళ్ళిపోతూ గుణాఢ్యుడు ఈ బృహత్ కథ ఉంది కదా దీన్ని తగలబెట్టేశాడు. బృహత్ కథ బుక్కును ఏం చేశాడు? తగలబెట్టేశాడు, కాల్చేశాడు అనమాట. కాలుస్తుంటే కొంతవరకు దాన్ని ఆపారు కాలనీయకుండా. సో అట్లా మిగిలిన బృహత్ కథలో కొంత పార్ట్ ఉంటదే, దాని నుండి కొన్ని చాలా బుక్స్ పుట్టుకొని వచ్చాయి. తర్వాత చాలా రైటర్లు బృహత్ కథను బేస్ చేసుకొని చాలా బుక్స్ రాయడం జరిగింది. అవి ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ బృహత్
కథా మంజరి. బృహత్ కథా మంజరి. అన్ని బృహత్ అనే వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బృహత్ కథా మంజరి. నెక్స్ట్ బృహత్ కథా కోశం. బృహత్ కథా కోశం. నెక్స్ట్ బృహత్ సంహిత. బృహత్ సంహిత. ఫోర్త్ వన్ కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం. ఈ 4, దీస్ 4 వర్ రిటన్ బేస్డ్ ఆన్ ఏ బుక్? బృహత్ కథ. బుక్స్ బేస్డ్ ఆన్ గుణాఢ్యాస్ బృహత్ కథ. అంతేనా? ఎస్ మ్యామ్. గుణాఢ్యుడి బృహత్ కథను బేస్ చేసుకొని రాసినటువంటి బుక్కులు బృహత్ కథా మంజరి, బృహత్ కథా కోశము, బృహత్ సంహిత, కథా సరిత్సాగరం. దాంట్లో బృహత్ కథా మంజరి అనేది రాసిండేది ఎవరు అని అంటే క్షేమేంద్రుడు. క్షేమేంద్ర అనే ఆయన రాశాడు. బృహత్ కథా కోశం వచ్చేసి హరిసేన. బృహత్ సంహిత, కథా సరిత్సాగరం. మనకి ఇంతవరకు ఎగ్జామ్స్ లో ఇవి 2 అడిగారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక పాయింట్ లాగా ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు ప్రతిసారి. బృహత్ సంహిత వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. బృహత్ సంహిత వాజ్ రిటన్ బై వరాహ మిహిర. ఎవరు రాశారు? వరాహ మిహిర. వరాహ మిహిర. మ్యాథమెటీషియన్ అంటారు చూడండి, వరాహ మిహిరుడు, ఆయన రాశాడు. కథా సరిత్సాగరం వాజ్ రిటన్ బై సోమదేవ సూరి. ఎవరు? సోమదేవ సూరి. బృహత్ సంహిత వరాహ మిహిరుడు, కథా సరిత్సాగరం సోమదేవ సూరి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఏ బుక్? బృహత్ కథ. బృహత్ కథ. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా వెల్ నోన్ బుక్. మీరందరూ చిన్నప్పుడు చదివే ఉండుంటారు ఈ బుక్ ని. పంచతంత్రం చదివింటారు కదా? పంచతంత్రం స్టోరీస్ అని ఉంటాయి చూడండి, చిన్నప్పుడు చదివి ఉండింటారు. మిత్రలాభం, మిత్రభేదం, అన్ని అనిమల్స్ తోటి ఉంటాయి స్టోరీస్ అన్ని చిన్న చిన్నవి, పంచతంత్ర కథలు అని. ఆ పంచతంత్రం రాసింది విష్ణు శర్మ. ఎవరు రాశారు? పంచతంత్రం వాజ్ రిటన్ బై విష్ణు శర్మ. ఇది పంచతంత్రం యాక్చువల్ గా సాంస్క్రిట్ లో రాసిండే దాన్ని మళ్ళీ తర్వాత తెలుగులో చాలా మంది ట్రాన్స్లేట్ చేశారు. పంచతంత్రం ఒరిజినల్ వర్క్ వాజ్ ఇన్ సాంస్క్రిట్ రిటన్ బై విష్ణు శర్మ. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ బృహత్ కథ. ఇది కూడా బృహత్ కథను బేస్ చేసుకొని రాసిందే. ఓకేనా? బృహత్ కథా మంజరి, బృహత్ కథా కోశము, బృహత్ సంహిత, కథా సరిత్సాగరం, పంచతంత్రం, ఈ బుక్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ బృహత్ కథ రిటన్ బై గుణాఢ్య. గుణాఢ్య wrote బృహత్ కథ in which language? Prakrit. Sarvavarma wrote which book to make Kuntala Satakarni learn Sanskrit in 6 months? ఏం బుక్? కాతంత్ర వ్యాకరణం. ఓకే, కాతంత్ర వ్యాకరణం. And Kama Sutra and Nyaya Bhashya was written in Sanskrit by which poet? వాత్సాయన. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ కాతంత్ర వ్యాకరణం అనే సాంస్క్రిట్ గ్రామర్ రిలేటెడ్ బుక్ ఉంది అన్న విషయాన్ని మీకు హుయాన్ సాంగ్ ఐడియా ఉన్నాడా? చైనా నుంచి వస్తాడు, చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్. ఇతను సియూకి అని ఒక బుక్ రాస్తాడు, సియూకి అని.
హుయాన్సాంగ్ సియుకి అనే బుక్ రాశాడు. అందులో కూడా హీ మెన్షన్డ్ అబౌట్ దిస్ కాతంత్ర వ్యాకరణం. ఓకే, హుయాన్సాంగ్ తన సియుకి అనే బుక్ లో హీ మెన్షన్డ్ అబౌట్ కాతంత్ర వ్యాకరణం. ఓకేనా? సో ఇది కుంతల శాతకర్ణి గురించి. డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కుంతల శాతకర్ణి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. No, ma'am. సో నెక్స్ట్ కుంతల శాతకర్ణి తర్వాత కొంచెం చెప్పుకోదగ్గ నెక్స్ట్ అతను పులోమావి 1. కుంతల శాతకర్ణి గురించి చెప్పండి. మర్చిపోయాను. షార్ట్ నోట్స్ ఏమొస్తుంది మనకి? ఫస్ట్ పాయింట్ ఏంటి? Official language. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? Sanskrit. సాంస్క్రిట్. తర్వాత వెంటనే పోర్ట్ పోయిట్స్ ఎవరెవరు వస్తారు? Kunadidu Sarvasala. గుణాఢ్య, సర్వవర్మ, వాత్సాయన. దాంట్లో ఈయనని ఇక్కడే రాసిద్దాం. కామసూత్ర, న్యాయ భాష్య. రైట్. ఇవి రెండు ఏ లాంగ్వేజ్? సాంస్క్రిట్. నెక్స్ట్ గుణాఢ్య, సర్వవర్మ. గుణాఢ్య ఏం రాశాడు? బృహత్ కథ, ప్రాకృత్. సర్వవర్మ సాంస్క్రిట్ లో కాతంత్ర వ్యాకరణం. సో బృహత్ కథ అని తగలబెట్టేశారు. దీని నుండి పుట్టుకొని వచ్చినవి బృహత్ కథ మంజరి, బృహత్ కథ కోశం, తర్వాత బృహత్ సంహిత, కథా సరిత్సాగరం. బృహత్ కథ మంజరి క్షేమేంద్ర, బృహత్ కథ కోశం హరిసేన, బృహత్ సంహిత వరాహమిహిర, కథా సరిత్సాగరం సోమదేవ సూరి, పంచతంత్రం విష్ణు శర్మ. అంతే. ఇంకా షార్ట్ కట్ అంటే సాంస్క్రిట్, గుణాఢ్య, సర్వవర్మ, వాత్సాయన. ఇక్కడ వచ్చేసి కామసూత్ర, న్యాయ భాష్య, సాంస్క్రిట్, గుణాఢ్య, బృహత్ కథ, సర్వవర్మ, కాతంత్ర వ్యాకరణ. బృహత్ కథ నుంచి 5 బుక్కులు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. 5 తర్వాత గుర్తు తెచ్చుకోండి. అంతే. అయిందా షార్ట్ నోట్స్? సో ఇది కుంతల శాతకర్ణి. ఇప్పుడు వరకు మరి మీ మొత్తం షార్ట్ నోట్స్ ఎన్ని లైన్లు వచ్చిండాలి? ఎన్నో రాజీనా మనం చెప్పుకున్నది? శ్రీముఖుడు, కన్హుడు, శాతకర్ణి 1, తర్వాత శాతకర్ణి 1 తర్వాత వేదశ్రీ కూడా వదిలేయండి, దాంట్లో కూడా ఏం లేవు పాయింట్లు. శాతకర్ణి 2 తర్వాత కుంతల శాతకర్ణి. సో ఆ మెయిన్ 5 మంది చెప్పుకున్నాం. అంటే 5 లైన్లు మీ నోట్స్.
ఫస్ట్ లో చెప్పుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ కాకుండా 5 లైన్ల నోట్స్ ఉండాలి అంతే, షార్ట్ నోట్స్ అంటే. ఓకే, బట్ యాక్చువల్ గా ఇదే మీరు టెక్స్ట్ బుక్ గనక చదివితే దాదాపు ఒక 10 పేజీల కంటెంట్ అది, అవునా కాదా? 10 పేజెస్ రెఫర్ చేయడం ఈజీనా, 5 లైన్లు రెఫర్ చేయడం ఈజీనా? టైం సేవింగ్ కదా అది. Yes, ma'am. నెక్స్ట్ ఈయన తర్వాత కుంతల సాతకర్ణి తర్వాత స్వాతికర్ణి వస్తాడు, పులమావి 1 వస్తాడు, గౌరవ కృష్ణ వస్తాడు. వీళ్ళందరూ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వీ కెన్ డైరెక్ట్లీ మూవ్ టు 17th కింగ్, 17వ రాజు. 17th కింగ్ ఆయన పేరేంటి? హాల. 17th కింగ్ ఎవరు? హాలుడు. బట్ హాలుడు కొంచెం ఎక్కువ కంటెంట్ వస్తుంది. హాలుడు గౌతమిపుత్ర సాతకర్ణి మనం రేపు డిస్కస్ చేద్దాం.